బిడ్డలకు భద్రత, మహిళల భద్రత, సాధికారత కోసం మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ 15వ ఆర్థిక సంఘం కాలపరిధిలో మిషన్ శక్తి కార్యక్రమాన్ని చేపట్టింది. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, మహిళా కార్మికుల పిల్లలకు నాణ్యమైన, చవకైన సంరక్షణ సేవలను అందించడానికి చేపట్టిన పాల్నా పథకం కింద 2023 మే నాటికి దేశవ్యాప్తంగా పనిచేస్తున్న శిశు సంరక్షణ కేంద్రాల క్రైమ్స్ సంఖ్య 2688, లబ్ధిదారుల సంఖ్య 57,128 అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభకు వెల్లడించారు. పనిచేసే మహిళల పిల్లలకు నాణ్యమైన శిశు సంరక్షణ సౌకర్యాల కల్పన ద్వారా పిల్లల పోషకాహారం, ఆరోగ్యం, అభివృద్ధికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం, తద్వారా ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలు చేసేలా ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఎన్నో సవాళ్లు. దేశంలో పనిచేసే నిరుపేద మాతృమూర్తుల పిల్లల కోసం శిశు సంరక్షణ కేంద్రాలను నిర్వహించడానికి చేస్తున్న వ్యయంతో పాటు క్రియాశీలకంగా పనిచేసే క్రిష్ల సంఖ్య కూడా తగ్గిపోతున్నట్లు ఆరోపణలున్నాయి. శ్రామిక, ఉపాధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని జాతీయ కార్మిక సంస్థ రూపొందించిన నివేదిక సైతం పలు సమస్యల్ని ప్రస్తావించింది. శిశు సంరక్షణ కేంద్రాలకు సరైన రవాణా సౌకర్యం కొరవడింది. ఖర్చుల కోసం అవసరమైన కేటాయింపులు లేవు. మహిళలు తమ కార్యాలయాల కోసం సుదీర్ఘ ప్రయాణం చేసేటప్పుడు బిడ్డను వెంట తీసుకెళ్లడం కష్టంగా ఉంటోంది. చిన్నారుల్ని కార్యాలయంలో కాకుండా పొరుగున ఉండే సంరక్షణ కేంద్రానికి, శ్రామిక శక్తి భాగస్వామ్యం, సంతానం లేని మహిళలతో పోలిస్తే 6 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న బిడ్డను కలిగి ఉన్న మహిళలకు శ్రామిక శక్తిలో తక్కువ భాగస్వామ్యం ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు అధ్యయనం వెల్లడించింది. బైక్ శ్రమ్ దక్షి చాలా తక్కువ. అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా ప్రకారం దక్షిణ ఆఫ్రికాలో 50%, బ్రెజిల్, రష్యాలో 55%, చైనాలో 61% మహిళలు చేస్తున్నారు. భారత్లో 21% మహిళలే శ్రామిక శక్తిలో భాగస్వాములవుతున్నారు. దేశంలో ఎంతోమంది మహిళలు మాతృత్వం, పిల్లల సంరక్షణ కోసం ఉద్యోగాలకు దూరమవుతున్నారు. ఉపాధి అవకాశాలను అందుకోలేకపోతున్నారు. శిశు సంరక్షణకు సంబంధించిన వెసులుబాట్లు ఉంటే ఇలాంటి సమస్యల్ని అధిగమించవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల శిశు సంరక్షణ కేంద్రాల క్రిష్ సమర్థ నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను జారీ చేసింది. స్త్రీలకు ఉమ్మడి కుటుంబాల సహకారం కొరవడిన ఈ రోజుల్లో ఇలాంటి కేంద్రాలు మెరుగైన సేవలు అందిస్తే ఎంతో మేలు. పంపడానికి ఇష్టపడుతున్నారు. కార్యాలయంలోని కేంద్రాల పనివేళలు, సామర్థ్యం తక్కువగా ఉండటం, నిర్ణీత పని సమయాలను పాటించడు. ఉద్యోగులు తరచూ అధిక సమయం పని చేయాల్సి వచ్చినప్పుడు సంరక్షణ కేంద్రాల పనివేళలతో ఇబ్బందులు తలెత్తడం, సేవల్లో నాణ్యత కొరవడటం వంటి పలు సవాళ్లు ఉన్నట్లు ఆ నివేదిక వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో శిశు సంరక్షణ కేంద్రాల నిర్వహణ కోసం కేంద్ర రూపొందించింది. వీటి ప్రకారం సంరక్షణ కేంద్రాల్లో సిబ్బందిగా మహిళలను మాత్రమే నియమించుకోవాలి. అక్కడ పనిచేసే పర్యవేక్షకులు, సహాయకుల నియామకంలో పోలీసు, వైద్య ధృవీకరణ పత్రాలు తప్పనిసరి. పర్యవేక్షకులకు ఇంటర్మీడియట్, సహాయకులకు 10వ తరగతి కనీస విద్యార్హతలుగా నిర్దేశించాలి. చిన్నారుల సంరక్షణలో వీరికి కనీసం 2 ఏళ్ల అనుభవం, చైల్డ్ కేర్, నర్సింగ్లో డిప్లొమా ఉండాలి. పిల్లలకు రక్షణ, ఆరోగ్య, పౌష్టికాహార భద్రత, విద్యాబోధన సౌకర్యాలు కల్పించాలి. తగిన వసతి, గాలి, వెలుతురు వచ్చేలా సంరక్షణ కేంద్రంలో ఏర్పాట్లు ఉండాలి. పిల్లల వైద్య రికార్డులు నిర్వహించాలి. చిన్నారుల హాజరు, సందర్శకుల వివరాల రిజిస్టర్లు నిర్వహించాలి. కేంద్రాల్లో సీసీ కెమెరాలు బిగించాలి. వాటి దృశ్యాలను తల్లిదండ్రులు ఎప్పుడైనా వీక్షించే అవకాశం కల్పించాలి. కేంద్రాల సమాచారం స్థానిక పోలీసులు, శిశు సంక్షేమ అధికారులు, కార్మిక శాఖలకు అందుబాటులో ఉంచాలి. నిర్వాహకులు, తల్లిదండ్రులకు మధ్య తలెత్తే వివాదాలను ఆ కేంద్రం పాలక కమిటీ పరిష్కరిస్తుంది. అవసరమైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కమిటీలో సంరక్షణ కేంద్రం ప్రతినిధి సూపర్వైజర్, కనీసం 3 చిన్నారుల తల్లిదండ్రులు ఉండాలి. అందరి బాధ్యత. భారత్లో మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచితేనే దేశాభివృద్ధి సాధ్యమని అకపం నివేదిక వెల్లడించింది. ఈ మేరకు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోనే సరిపోదు. ఆ ఉద్యోగాలను వారు నిలబెట్టుకునేలా, కొనసాగించగలిగేలా తోడ్పాటు అందించాలి. దానికి కుటుంబ సభ్యుల సహకారంతో పాటు ప్రభుత్వ తోడ్పాటు కూడా చాలా అవసరం. పిల్లల సంరక్షణ బాధ్యత తల్లిదే అనే భావన నుంచి బయటపడాలి. ఈ బాధ్యత విషయంలో అందరూ అండగా నిలిస్తేనే మహిళలు కుటుంబ, దేశ అభివృద్ధికి పాటుపడతారు.
పనిచేసే ప్రదేశాలు, కార్యాలయాల్లో సరైన శిశు సంరక్షణ కేంద్రాల నిర్వహించడం కీలకం. దీనివల్ల మహిళలు తమ పిల్లలకు సంబంధించిన చింతను వీడి ఉద్యోగాలు చేసుకోగలుగుతారు. ఈ మేరకు ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలను పాటిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు శిశు సంరక్షణ కేంద్రాలను గ్రామస్థాయి నుంచి పట్టణాలు, నగరాల దాకా నడపగలిగితే ఎంతో మేలు కలుగుతుంది. కూలీ మొదలు ఉన్నతోద్యోగం చేసే మహిళ ద్వారా అందరూ తమ పిల్లల కోసమే కష్టపడతారు. ఆ శ్రమలో తండ్రులు కూడా పాలుపంచుకోగలిగితే కొంత భారం తగ్గుతుంది. దీనికి తగినట్లుగా తండ్రులకు సైతం ప్రత్యేక సెలవులతో పాటు కార్యాలయాల్లో ఏర్పాటు చేసే సంరక్షణ కేంద్రాలకు వెళ్లి పిల్లల్ని చూసుకోవడానికి అనుమతి ఇవ్వాలి. శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు ద్వారా శ్రామిక మహిళల పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించవచ్చు. శిశు సంరక్షణ కేంద్రాలు విరివిగా ఏర్పాటైతే వృత్తి ఉద్యోగాల్లోకి వచ్చే మహిళల సంఖ్య పెరుగుతుంది. తద్వారా వారి కుటుంబానికి ఆర్థికపరంగా మేలు కలుగుతుంది. ఈ రంగంలో కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మత దశలో మహిళలకు కౌత్స్వ ఉద్యోగా పరిణమించా దేశాభివృద్ధి జరగదు. అందుకని పిల్లల సంరక్షణలో మహిళలకు చేయూత అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.